హాయ్ నమస్తే, నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి. వైద్య విద్యా ప్రవేశాలకు నీట్ యూజీ 2026 ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసిన విద్యార్థులందరికీ కూడా ముఖ్యమైన సమాచారం. ఇప్పుడే ఎన్టీఏ వారు రిజల్ట్ అనౌన్స్ చేయడం జరిగింది. రిజల్ట్ అనౌన్స్ చేసిన తర్వాత చాలామంది కూడా రిజల్ట్ కోసం చాలామంది వెబ్సైట్ ఓపెన్ చేసి చూసేందుకు ప్రయత్నిస్తున్నారు. విద్యార్థులు చాలామంది కూడా వెబ్సైట్ సర్వర్ బిజీ అని ప్రస్తుతం వస్తూ ఉంది. కానీ ఎన్టీఏ వారైతే రిజల్ట్ అనౌన్స్ చేయడం జరిగింది. ఇప్పటికే చాలామంది కూడా రిజల్ట్ని డౌన్లోడ్ చేసుకోవటం కూడా జరిగింది. ఈ రిజల్ట్ ఎలా ఉంది, ఎంతమందికి ఏ స్కోర్లు వచ్చాయి అనేది చాలామంది కూడా తెలుసుకోవాలనుకుంటారు. కాబట్టి మనం ఎన్టీఏ వారు రిలీజ్ చేసిన ప్రెస్ నోట్లో వాళ్ళు ఇచ్చిన డీటెయిల్స్ ప్రకారం ముఖ్యమైన సమాచారాన్ని మీ అందరితో కూడా షేర్ చేసుకుంటున్నాను. ఈసారి దాదాపు 20 లక్షల మంది పైనే ఎగ్జామ్ రాస్తే అందులో 720 మార్కులకి హైయెస్ట్ స్కోర్ వచ్చేసి 715 మార్కులు. అది కూడా ఇద్దరికి 715 మార్కులు రావటం జరిగింది అని ఎన్టీఏ వారు చెప్పడం జరిగింది. 720కి 700 మార్కులు పైన వచ్చిన విద్యార్థులు వచ్చేసి 19 మంది ఉన్నారు. 138 మంది వచ్చేసి 690 మార్కులు పైన తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. ఇక 650 మార్కులు పైన తెచ్చుకున్న వాళ్ళు 1492 మంది ఉన్నారు. 600 మార్కులు పైన తెచ్చుకున్న విద్యార్థులు దేశం మొత్తం మీద 10,160 మంది ఉన్నారు. 500 మార్కులు పైన తెచ్చుకున్న విద్యార్థులు 90,780 మంది ఉన్నారు. ఈసారి హైయెస్ట్ స్కోరు 720కి 715 మార్కులు ఇద్దరు తెచ్చుకోవడం జరిగింది. ఆ ఇద్దరు కూడా పంజాబ్కు చెందిన ఆర్యన్ గుప్తా అనే ఒక విద్యార్థి మరియు హర్యానాకు చెందిన పాన్షాల్ బన్సాల్ అనే విద్యార్థి. ఇద్దరు హైయెస్ట్ స్కోరు 720కి 715 మార్కులు తెచ్చుకోవడం జరిగింది. కేటగిరీ వైజ్ క్వాలిఫైడ్ అయిన విద్యార్థులు వచ్చేసి జనరల్ కేటగిరీలో 2.91 లక్షల మంది ఉన్నారు. ఓబీసీ కేటగిరీలో 5.12 లక్షల మంది ఉన్నారు. ఎస్సీ విద్యార్థులు 1.59 లక్షలు, ఎస్టీ విద్యార్థులు 63,716, జనరల్ ఈడబ్ల్యూఎస్ విద్యార్థులు కూడా 95,000 మంది ఈ సంవత్సరం ఈడబ్ల్యూఎస్ సీట్ల కోసం ఆశించే వాళ్ళు ఉన్నారు. పీడబ్ల్యూబీడి విద్యార్థులు 3,666 మంది, పీడబ్ల్యూడి విద్యార్థులు 303 మంది ఉన్నారన్నమాట. ఉమెన్ క్యాండిడేట్స్ మోర్ దెన్ 58% ఆఫ్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఆర్ ఉమెన్ క్యాండిడేట్స్. 58% పైనే మహిళా విద్యార్థులు ఎక్కువగా క్వాలిఫై అయ్యారు అని చెప్తున్నారు. ప్రొవిజనల్ ఆన్సర్ కీని 25వ తేదీ జూన్ 2026 రిలీజ్ చేయడం జరిగింది. ఛాలెంజింగ్ విండో 25 నుండి 28 వరకు ఓపెన్ చేయడం జరిగింది. స్కాన్డ్ ఓఎంఆర్ ఆన్సర్ షీట్స్ రికార్డెడ్ రెస్పాన్స్ డిస్ప్లే టు క్యాండిడేట్స్ ఫ్రమ్ 13వ తేదీ నుండి 15వ తేదీ జూలై వరకు ఇవ్వడం జరిగింది. ఫైనల్ ఆన్సర్ కి పబ్లిష్డ్ 16th జూలై 2026 అంటే ఈరోజు. రిజల్ట్ డిక్లేర్ కూడా ఈరోజే డిక్లేర్ చేసేశారు. కాబట్టి ఎన్టీఏ వారు రిజల్ట్ అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఇక కౌన్సిలింగ్ ప్రాసెస్ వచ్చేసి మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ నిర్వహించడం జరుగుతుంది అని క్లియర్గా అక్కడ మెన్షన్ చేశారు. ఆల్ ఇండియా కౌన్సిలింగ్ వచ్చేసి మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ కండక్ట్ చేస్తుంది. స్టేట్ కౌన్సిలింగ్ వచ్చేసి స్టేట్ కౌన్సిలింగ్ అథారిటీస్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు, తెలంగాణ రాష్ట్రంలో కేఎన్ఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు రిలీజ్ చేయడం జరుగుతుంది. ఆయా రాష్ట్రాలలో ఆయా స్టేట్ కౌన్సిలింగ్ అథారిటీస్ ఈ స్టేట్ కౌన్సిలింగ్ని అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు రిజల్ట్ వచ్చింది కదా, మరో 10-15 రోజుల తర్వాత ఈ స్టేట్ కౌన్సిలింగ్ అథారిటీసు ఢిల్లీకి వెళ్ళి అక్కడ నుండి డేటా తీసుకుని వచ్చి స్క్రూటినీ చేసి వాళ్ళ రాష్ట్రాలలో విద్యార్థులు ఏ పొజిషన్లో ఉన్నారు, స్టేట్ ర్యాంక్ ఎంత ఉంది అనేది రిలీజ్ చేస్తారు. మరో 10-15 రోజుల తర్వాతే ఇదంతా కూడా అవుతుందన్నమాట. ఈ 10-15 రోజుల తర్వాత ఎప్పుడైతే స్టేట్ కౌన్సిలింగ్ అథారిటీస్ రిజల్ట్ ర్యాంక్ వైజ్ విడుదల చేస్తారో
దాని తర్వాత వచ్చేసి ఇక్కడ స్టేట్ కౌన్సిలింగ్ కూడా ప్రారంభమవుతుంది, ఆల్ ఇండియా కౌన్సిలింగ్ కూడా ప్రారంభమవుతుంది. ముందుగా ఆల్ ఇండియా కౌన్సిలింగ్లో విద్యార్థులు ఎవరైనా పోటీ పడవచ్చు. తర్వాత ఆల్ ఇండియా కౌన్సిలింగ్ మొదటి రౌండ్ అయిన తర్వాత ఇక్కడ స్టేట్ కౌన్సిలింగ్ మొదటి రౌండ్ అనేది కంప్లీట్ చేయాలి. కాబట్టి ప్రతి విద్యార్థికి ఇప్పుడు నీట్ రిజల్ట్ వచ్చింది కాబట్టి మీ యొక్క రిజల్ట్ని చెక్ చేసుకునేందుకు https://neet.nta.nic.in ఆ అఫిషియల్ వెబ్సైట్లోకి వెళ్ళేసి మీరు పైనే ఆప్షన్ ఇచ్చి ఉంటారు. ఆ ఆప్షన్ క్లిక్ చేసి మీ రిజల్ట్ మీరు చెక్ చేసుకోవచ్చు. మీ రిజల్ట్ చెక్ చేసుకొని మీకు ఎంత ర్యాంక్ వచ్చింది అనేది చాలా చాలా ఇంపార్టెంటు. ఈ రిజల్ట్ మీకు ఏదైతే ప్రింటౌట్ తీసుకుంటారో ఆ ప్రింటౌట్ కాపీ కౌన్సిలింగ్కి ఇంపార్టెంట్ అన్నమాట. చాలా చాలా ఇంపార్టెంట్. ఈ కాపీ లేకపోతే కౌన్సిలింగ్లో మిమ్మల్ని అలో కూడా చేయరు. కాబట్టి ప్రతి విద్యార్థి కూడా ఈ ఎన్టీఏ వారు రిలీజ్ చేసిన మీ స్కోర్ కార్డ్ని కంపల్సరిగా ప్రింట్ చేసి వీలైనన్ని ఎక్కువ కాపీలు మీ దగ్గర పెట్టుకోండి అని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ నీట్ స్కోర్ కార్డ్ అనేది కౌన్సిలింగ్కి ఫస్ట్ ప్రయారిటీ. ఈ నీట్ స్కోర్ కార్డు చూసిన తర్వాత మిగతా అన్ని సర్టిఫికేట్లు కూడా చూస్తారు, అంత ఇంపార్టెంట్. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ నీట్ స్కోర్ కార్డు ప్రింట్ చేసి జాగ్రత్తగా వీలైనన్ని కాపీలు మీరు జాగ్రత్తగా ఉంచుకోండి. కౌన్సిలింగ్లో ఏ డాక్యుమెంట్లు కావాలనేది ఫర్దర్ వీడియోస్లో మీకు తెలియజేస్తాను.